హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం 100 రూపాయల టబ్బులో కంపోస్ట్ తయారు చేసుకుందాము. గార్డెన్ వేస్ట్తో, వేరుశనగ తొక్కలతో, బంతి పూలతో, పులిసిన మజ్జిగతో, వీటన్నిటితో మనం కంపోస్ట్ని తయారు చేసుకుందాము. 100 రూపాయల టబ్బులో కంపోస్ట్ తయారు చేద్దాము. డ్రైనేజ్ బాగుండాలండి కంపోస్ట్ తయారు చేసుకోవాలంటే. ఇప్పుడు అడుగు బాగున్న రోహి వేస్తున్నా. ఇప్పుడు కొంచెం మట్టి పోద్దాము. మనం ఒక్కొక్కటి లేయర్గా వేసుకుంటూ రావాలి. మధ్య మధ్యలో కొంచెం మట్టి చల్లుకుంటూ లేయర్గా వేసుకుంటూ రావాలండి. అప్పుడు ఈజీగా మంచిగా కంపోస్ట్ అవుతుంది. కొంచెం మట్టి పోసాము. ఇవి వేరుశనగ తొక్కలండి. ఈ తొక్కలన్నీ వేసేస్తున్నా. ఇప్పుడు కొంచెం మట్టి పోసుకుందాము. ఇలా చల్లడమేనండి, లైట్గా ఒక్కొక్క ఐటెం వేసేసి ఇలా మట్టి జల్లుకోవాలి. ఇప్పుడు బంతిపూలు వేసేద్దాము. బంతిపూలు కూడా ఈజీ కంపోస్ట్ అయిపోతాయండి. మన దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కానీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ బంతిపూల మీద కూడా కొంచెం మట్టి చల్లుకుందాము. అలా చల్లుకుంటూ రావాలండి, లేయర్గా. ఇది గార్డెన్ వేస్ట్ అండి. గార్డెన్ వేస్ట్ని ఒక బకెట్లో వేసి వాటర్ పోసి కుళ్ళబెట్టాను. ఇలా కుళ్ళిపోతే ఈజీగా అవుతుందండి కంపోస్ట్. మనకి నెలలోపే ఫుల్గా అయిపోతుంది కంపోస్ట్. వేసేస్తున్నా గార్డెన్ వేస్ట్ని. ఇదంతా గార్డెన్ వేస్ట్ అండి. మన గార్డెన్లో క్లీన్ చేస్తాం కదండి, ఆ వేస్ట్ ఇది. ఇలా ఆకులు వేస్తే ఈజీగా అయిపోతుందండి కంపోస్ట్, తొందరగా అయిపోతుంది. కొమ్మలు వేస్తే మాత్రం కొంచెం లేట్ అవుతుందండి. ఇప్పుడు కొంచెం మట్టి చల్లుదాము. ఇలా లేయర్గా ఒక్కొక్క ఐటెం వేసుకుంటూ రావాలి. రెండు నెలలకి కంప్లీట్గా కంపోస్ట్ అయిపోతుందండి. మనం నెల నుండి వాడుకోవచ్చు మొక్కలకి. ఇదిగోండి గార్డెన్ వేస్ట్. మళ్ళీ వేస్తున్నా. చూసారండి మన గార్డెన్లో ఎంత వేస్ట్ ఉందో. ఇదంతా కంపోస్ట్ అయిపోతుంది. కంపోస్ట్ అయిపోయాక మనం మొక్కలకి ఇవ్వచ్చు. మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయండి ఈ కంపోస్ట్ ఇస్తే. చూసారు కదండి మన గార్డెన్లో మొక్కలు ఎలా ఉన్నాయో, ఎంత పచ్చగా ఎంత హెల్దీగా ఉన్నాయో.
మనం తయారు చేసుకున్న కంపోస్ట్ ఇస్తే మొక్కలు హెల్దీగా ఆరోగ్యంగా పెరుగుతాయండి. మనకి డబ్బులు కూడా ఖర్చు ఉండదు. మన టెర్రస్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంది, ఎందుకంటే మనం క్లీన్ చేస్తాం కాబట్టి. కంపోస్ట్ కోసం పుల్లలు ఉంటే మాత్రం తీసేయండి. తక్కువ టైంలో కావాలంటే కంపోస్టు పుల్లల్ని తీసేయండి. నేను అందుకనండి పుల్లల్ని తీసేస్తున్నా, ఆకుల వరకు ఉంచుతున్నా. ఆకుల వరకు అయితే ఫాస్ట్గా అయిపోతుందండి కంపోస్ట్. గట్టిగా ప్రెస్ చేయాలి. ఇంకా ఇప్పుడు మళ్ళీ మట్టి చల్లుదాము. ఇంకా ఉందండి గార్డెన్ వేస్ట్, తీసుకొస్తాను. టబ్బు సగానికి నింపామండి. లేయర్గా వేసుకుంటూ గార్డెన్ వేస్ట్ని, వేరుశనగ తొక్కల్ని, బంతి పూలని అన్నీ లేయర్గా వేసుకుంటూ టబ్బు సగానికి నింపాము. ఇప్పుడు పొల్లటి మజ్జిగ పోద్దామండి. పొల్లటి మజ్జిగ పోయటం వలన ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది. ఇవి లాస్ట్లో పోద్దామండి. ఇప్పుడు మళ్ళీ గార్డెన్ వేస్ట్ వేస్తున్నా. గార్డెన్ వేస్ట్ని నీళ్ళు పోసి కుళ్ళబెడితే ఈజీగా కంపోస్ట్ అయిపోతుందండి నెలలోనే. ఇది ఇప్పుడు క్లీన్ చేసిన గార్డెన్ వేస్ట్ అండి. ఇదిగోండి, ఇలా కుళ్ళబెట్టాలి. ఇలా కుళ్ళబెడితే ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది. చూసారా వానపాము? లాస్ట్లో వేద్దామండి వానపాముల్ని. మనం ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి గార్డెన్ వేస్ట్ని. ఇది కూడా వేసేద్దామండి. ఇలాంటి కాగితాలు ఏమన్నా ఉంటే తీసేయండి. ఇలా సర్ది పెట్టాలండి. నీట్గా సర్ది పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడు ఈజీగా అయిపోతుంది కంపోస్ట్. నెలలో అయిపోతుందండి అచ్చం. ఆకులైతే ఆకుల్ని కూడా కుళ్ళబెట్టాలి వాటర్లో కుళ్ళిపోతే తొందరగా అయిపోద్ది కంపోస్ట్. నేను అలానే చేస్తానండి. గార్డెన్ వేస్ట్ అంతా ఒక బకెట్లో వేసి వాటర్ పోసి ఉంచుతాను. బాగా కుళ్ళిన తర్వాత ఇలా కంపోస్ట్ చేస్తాను. చూసారా, టబ్బు నిండిపోయింది గార్డెన్ వేస్ట్తో. ఇది పూర్తిగా కంపోస్ట్ అయిపోయేటప్పటికి టబ్బు సగానికి వచ్చేస్తుందండి కంపోస్ట్ మనకి. ఇంకా మనం మొక్కలకి ఇవ్వచ్చు. ఇప్పుడు మట్టి పోద్దాము పైన. ఇంకా గార్డెన్ వేస్ట్ మొత్తం మట్టితో కప్పేద్దాము.
ఇంకా వాసన కానీ పురుగులు కానీ ఏమి రావండి. మంచిగా కంపోస్ట్ అయి వచ్చేస్తుంది బయటికి. ఇంకా మనం హ్యాపీగా మొక్కలకి ఇవ్వచ్చు. స్మెల్ వస్తుందని కానీ పురుగులు వస్తాయని కానీ ఏం భయం లేదండి అసలు. ఇలా మనం గార్డెన్ వేస్ట్ని కానీ కిచెన్ వేస్ట్ని కానీ మన దగ్గర ఏ వేస్ట్ ఉన్నా కానీ ఆ వేస్ట్ని ఇలా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. నేనంతే చేస్తానండి. లేదంటే ఇన్ని మొక్కలకి కొనాలంటే చాలా మనీ ఖర్చు అవుతుంది. మనం ఎప్పటికప్పుడు గార్డెన్ వేస్ట్ని కిచెన్ వేస్ట్ని పడేయకుండా కంపోస్ట్ తయారు చేసుకొని మన మొక్కలకి ఇవ్వాలి. అప్పుడు మనం కంపోస్ట్ని కొనే పని ఉండదండి. గార్డెన్ వేస్ట్ని వేరుశనగ తొక్కల్ని బంతిపూలని ఇలా పూర్తిగా కప్పేయాలండి మట్టితో కనపడకుండా. ఇంకా స్మెల్ రాదు, పురుగులు రావు. నెల 15 రోజులకి పూర్తిగా కంపోస్ట్ అయిపోతుందండి. ఎందుకంటే మనం బంతి పూలని వేరుశనగ తొక్కల్ని గార్డెన్ వేస్ట్ అంటే అచ్చం ఆకులేనండి, కొమ్మలు అవి కాకుండా అచ్చం ఆకులే వేసాను నేను. అందుకని ఈజీగా కంపోస్ట్ అయిపోద్ది. ఇలా కప్పేసిన తర్వాత పొల్లటి మజ్జిగ పోయాలండి. మజ్జిగ పోస్తే బాగా కంపోస్ట్ అయిపోద్ది. పోసేస్తున్నా మజ్జిగ. బాగా పులవాలండి మజ్జిగ. మజ్జిగ తయారు చేసి 7-8 రోజులు పక్కన పెట్టాలి. అప్పుడు బాగా పులుస్తాయి. ఆ పులిసిన మజ్జిగని పోయాలండి కంపోస్ట్లో. అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది కంపోస్ట్. ఇందులో 2-3 వానపాములు వేసేద్దాము. ఇదిగోండి, ఈజీగా అయిపోతుంది కంపోస్ట్. మూడు వానపాములు వేసాను. మనం ఇలా తయారు చేసుకున్న తర్వాత మూత పెట్టాలండి. మూత పెట్టి రోజు ఒక మగ్గు నీళ్ళు వాటర్ ఇవ్వాలి. ఆ మగ్గు నీళ్ళకి మనం వేసిన వేస్ట్ అంతా కుళ్ళిపోయి కంపోస్ట్ అయిపోతుంది. ఇంకా ఈ టబ్బు మీద మూత పెట్టేద్దాము. ఇప్పుడు పుల్లటి మజ్జిగ పోసాము, వానపాములను కూడా వేసామండి. అందుకని వాటర్ ఇవ్వడం లేదు. రేపటి నుంచి రోజు ఒక మొగ్గు వాటర్ ఇస్తాను. ఇంకా కంపోస్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టేద్దాము. ఇలా మూత పెట్టాలండి. ఇలా మూత పెడితే ఇంకా వాసన కానీ పురుగులు కానీ ఏమీ రావు. నెల తర్వాత కంపోస్ట్ అయిపోతుంది. మనం హ్యాపీగా మొక్కలకి ఇవ్వచ్చు.